ప్రైజ్ లార్డ్ అండి. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. దేవుని కృపను బట్టి మీరు అందరూ కూడా 2025లోకి వచ్చినందుకు, దేవుడు ప్రవేశపెట్టినందుకు దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నానండి. ఇయర్ ప్రామిస్గా నన్ను బలపరిచేటువంటి సిస్టర్ ద్వారా నేను పొందుకున్న ఈ వాక్యాన్ని మీకు షేర్ చేద్దాం అనుకుంటున్నాను. ఐజియా 61:7 నేను ఒకసారి చదువుతానండి. మీ అవమానములకు ప్రతిగా రెట్టింపు ఘనతనొందుదురు, నిందకు ప్రతిగా తాము పొందిన భాగం అనుభవించి వారు సంతోషింతురు. వారు తమ దేశంలో రెట్టింపు భాగమునకు కర్తలగుదురు, నిత్యానందము వారికి కలుగును. ఇంగ్లీష్లో కూడా చూసుకుందామండి. ఇన్స్టెడ్ ఆఫ్ యువర్ షేమ్ దేర్ షల్ బి ఏ డబుల్ పోర్షన్. ఇన్స్టెడ్ ఆఫ్ డిస్ఆనర్ దే షల్ రిజాయిస్ ఇన్ దేర్ లాట్. Therefore in their land they shall prosper, they shall possess a double portion, they shall have everlasting joy. ఈ యొక్క వాక్య భాగాన్ని బట్టి దేవునికి ఎంతగానో కృతజ్ఞతలు చెల్లిస్తున్నానండి. చిన్న ప్రార్థన చేసుకుందాము. మహాగరుడ, మహోన్నతుడైన మా ప్రభా, సర్వశక్తిమంతుడ, ఆశ్చర్యకరుడ, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. మాట ఇచ్చి నెరవేర్చే దేవా, మాట తప్పని తండ్రి, నీకే స్తుతులు, స్తోత్రాలు ప్రభా. అవమానానికి నైనా తండ్రి, ప్రతిగా తండ్రి రెట్టింపు ఘనతను గ్రహించే దేవుడవు నీవైనందుకు నీకే వందనాస్తులు, స్తోత్రాలు తండ్రి. ఈ 2025 తండ్రి నైనా మీరు ఇచ్చినటువంటి ఈ వాగ్దానాన్ని బట్టి మీకు ఎంతగానో కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం దేవా. ఈ వాక్యాన్ని మేము మెడిటేట్ చేయబోచుండగా తండ్రి, మీ స్వరం మాకు వినిపింపచేస్తండి. మీ యొక్క కార్యాలతో మేము తృప్తిపరిచి, దీవించి, ఆశీర్వదించి ముందుకు నడిపిస్తారని ఈ కొద్దిపాటి మాటలు మీ సంధానం చేసుకుంటాను. యేసు క్రీస్తు వారి శ్రేష్టమైన పరిశుద్ధమైన నామమున అడిగి పెట్టుకుంటున్నాను నా పరమ తండ్రి, ఆమేన్. ఈ వాక్య భాగంలో మనం చూసినట్లయితే దేవుడు ఐజియా భక్తుని ద్వారా మనతోటి మాట్లాడుతున్నట్టుగా కనపడుతుందండి. అంటే ఐజియా ప్రాఫిట్ ద్వారా మనతోటి దేవుడు సూటిగా మాట్లాడుతున్నట్టు, ప్రతి ఇండివిజువల్ తోటి మాట్లాడుతున్నట్లుగా మనం ఇది ఒక పర్సనల్ ప్రామిస్గా మనం ఆలోచించవచ్చు, తీసుకోవచ్చు, మెడిటేట్ చేయొచ్చు. అంతేకాకుండా ఈ ప్రామిస్ మనం ఇన్హెరిట్ చేసుకోవచ్చు. ఎందుకంటే మన జీవితాల్లో మనం ప్రతి ఒక్కరం కూడా ఒక పాత్లో నుంచి వెళ్తూ ఉంటాము. So our path, sometimes it is going to be so rough, sometimes it is so hard to go through, but still God is explaining and God is giving us a hope that whatever the shame you have bore until now, but God is going to make that as a double portion blessing. So God is the one who is going to equip us so that we are going to receive the double portion. At the same time, God is the only one who is going to give us the hope, and also we are going to endure the promise. So we are going to inherit the promise of the God. Enduku elaga ante only just by believing the word of God, just by believing on the word of God, because the word of God has power. The word of God has eternal domination, because that has all dominion. It has the dominion over all the things. ఎప్పుడైతే మనం బిలీవ్ చేస్తూ ఉంటామో, ఎప్పుడైతే మనం దాన్ని నమ్ముతూ ఉంటామో, సో ఎప్పుడైతే ఆ వాక్యం మీద మనము నిలబడతామో, when we are going to stand on the promise of the God, we are able to see the mighty miracle through the help of God, through the mighty move of God, through the Holy Spirit. ఎందుకు అంటే మన జీవితాల్లో దేవుడు ఎవ్రీథింగ్ he has finished in the cross of Calvary for us. So everything was finished on the cross of Calvary so that we are going to inherit the promises of God, so that we are going to attain the eternity with no pain, with no agony, with no anguish. సో ఆ విధంగా మనం అందరం కూడా ఆయన యొక్క అనుగ్రహించేటువంటి ఆ యొక్క సంతోషాన్ని, ఆ యొక్క ఆశీర్వాదాన్ని, ఆయన యొక్క కృపని మనం పొందుకోవాలని దేవుడు ఎంతగానో ప్రేమిస్తున్నాడండి, ఎంతగానో ఆశపడుతున్నాడు, ఎంతగానో మనల్ని ఆశీర్వదించాలని చెప్పేసి ఆయన ఆశపడుతూ మనకి ఇస్తున్నటువంటి ఈ వాగ్దానాన్ని బట్టి దేవుని కృతజ్ఞతలు చెల్లిస్తున్నానండి. అంతేకాకుండా ఒక మనకి జకరియా 9:12లో కూడా ఒక మాట ఉంటుంది. బంధకముల్లో ఉండి నిరీక్షణ గలవారులారా, మరలా మీ కోట్లోనికి ప్రవేశించండి, మీకు రెండంతలుగా మేలు చేస్తాను అని వాగ్దానం చేస్తాడండి. అంటే మనం ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక విషయంలో బంధకాలు, ఏదో ఒక విషయంలో కొంచెం మనకి డిస్కంఫర్ట్, లేకుంటే అన్హ్యాపీనెస్, లేకుంటే జాయ్ లేకపోవటం, లేకపోతే మనకు కొంచెం పెయిన్గా ఉండటం, కొంచెం ఫియర్ఫుల్గా ఉండటం అనేది ప్రతి సిచ్యువేషన్లో ప్రతి ఒక్కరికి ప్రతి లైఫ్లో కూడా జరుగుతూ ఉంటుంది. కానీ బట్ ద గాడ్స్ ప్రామిస్ ఈస్ టాకింగ్ అబౌట్ when we are going to see the God with God's power and God's mightiness. So whatever the problems we are facing is going to be very small through the sight of God. Endukante we are serving a big God. We are serving a God who has created the whole universe.
దట్ మీన్స్ మనం ఈ యొక్క బ్యాటిల్స్ని ఫేస్ చేస్తున్న వాటిని కూడా క్రియేట్ చేసిన వాడు మన దేవుడే. ఆయనే మనల్ని నడిపిస్తానని, ఆయనే మనల్ని దీవిస్తానని, ఆయనే మనకి ఆశీర్వాదాన్ని ఇస్తానని, అంతేకాకుండా ఆయనే మనకి రెట్టింపు ఘనతను, ఆయనే మనకి రెట్టింపు భాగాన్ని మనకు అనుగ్రహిస్తానని వాగ్దానం చేస్తున్నప్పుడు why should we get fear about this year? So we have to have a confidence, so that because of the Christ Jesus, we should have a confidence so that we are going to inherit the promise. ఆ విధంగా మన జీవితాల్లో మనము ఈ యొక్క వాక్యాన్ని, ఈ యొక్క వాగ్దానాన్ని మనం మెడిటేట్ చేస్తూ ప్రతి దినము కూడా ఈ వాక్యాన్ని చదవండి. వాక్యం ద్వారా మీతో ప్రభు ఏం మాట్లాడాలనుకుంటున్నారో ఆయన్ని అడగండి. ఆయన ద్వారా ఆయన వచ్చేటువంటి చిన్న మాటైనా కానీ whatever the revelation word he is going to give, that is going to make a difference in our lives, that is going to stand for the promise, that is going to make us stand firm to attain the promise of the God, because all the time God is the only one who is going to do our battles. When we are going to stand in the battlefield and worship the God and adore him, so we are able to see the mighty move of God in our midst. సో ఆ విధంగా మన జీవితాల్లో ఆయన కార్యాలను పొందుకుంటూ ఆయన కృపలో మనం వర్ధిల్లుతూ అన్ని విషయాల్లో కూడా మనం సౌఖ్యాన్ని, సంపదని, సమృద్ధిని, అంతేకాకుండా ఎటర్నల్ లైఫ్ని మనం అనుభవిస్తూ మనము బ్లెస్సింగ్ అవటమే కాకుండా అనేక మందికి వీ హ్యావ్ టు బీ ఏ ఛానల్ ఆఫ్ బ్లెస్సింగ్గా ఉండడానికి దేవుడు సహాయం చేస్తాడని నమ్ముతూ ఈ యొక్క వాక్యాన్ని ఈరోజు ఇంతటితో ముగిస్తున్నానండి. సో కమింగ్ వీక్స్లో ఈ వాక్యం గురించి మనం మెడిటేట్ చేసుకుందాము. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్. At the same time, please do watch, subscribe and like and share this channel. Thank you for all your support and love. I really thank God for all of you. And once again, Happy New Year. Have a blessed year. Amen.